హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వాళ్ళ తరపున మీ అందరికీ స్వాగతం. మీకు దేవుడిపై నమ్మకం ఉందా లేదా? భక్తి కథలు, యాక్షన్, డ్రామా సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న విష్ణు నటించిన కన్నప్ప. ప్రభాస్ ఉన్నాడు కదని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. విష్ణు కోసం వెళ్ళి చూడండి, చాలా బాగా నటించాడు. పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. సినిమా లవర్స్, ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. తిన్నది కథలు చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఇక ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, కన్నప్ప ఒక తెలుగు మైథలాజికల్ డివోషనల్ ఫిలిం, ఒక పవిత్ర భక్తి కథ. వాయులింగం కోసం తిన్నడిని, ఆడి గూడాన్ని, అడవిని నాశనం చేసి తిన్నాడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. ఈ సినిమా శివభక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా తీశారు. విష్ణు టైటిల్ రోల్లో నటించారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి స్టార్ కాస్ట్ కామియో రోల్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా జూన్ 27 థియేటర్స్ లో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేశారు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఈ స్టోరీ 2వ శతాబ్దంలో శ్రీకాళహస్తి ప్రాంతంలో కన్నప్ప అనే ఒక ట్రైబల్ వ్యక్తి అయిన ఒక నాస్తికుడు దేవుడి మీద, ముఖ్యంగా శివుడి మీద నమ్మకం లేనివాడు, సమాజంలో మూఢాచారాలను తిరస్కరిస్తాడు. అతడే మన ప్రొటాగనిస్ట్. ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. కానీ అతని జీవితంలో వచ్చే కొన్ని ఘటనలు, దైవిక అనుభవాలు అతన్ని శివుడి భక్తుడిగా మారుస్తాయి. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. అతని ప్రేయసి నెమలతో జరిగే ఎమోషనల్ జర్నీ. శివుణ్ణి రాయ్ అంటావా? రాయని రాయనక ఏమంటారు నెమలరాని? శివుడి పట్ల అతనికి ఉన్న భక్తి, శైవ భక్తుడిగా కన్నప్ప చేసే త్యాగం, విశ్వాసం ఈ కథకు ప్రాణం. కథ మొత్తం శివుడిపై నమ్మకంతో ముందుకు సాగుతుంది. క్లైమాక్స్ లో ఎలా ఉధృతం అవుతుంది అనేది సినిమా కీలకాంశం. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. యాక్టర్స్ నటన విషయానికి వస్తే, విష్ణు యాజ్ యాక్టర్ తన కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన నటనలో భక్తి, రౌద్రం, ప్రేమ, ఎమోషనల్ గా అన్ని ఎంతో పవర్ఫుల్ గా చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని ఎమోషనల్ డెప్త్, డెడికేషన్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అతను చాలా బాగా చేశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా బాగా నటించారు. ఇతర పాత్రలలో ప్రభాస్ రుద్రగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా, అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్ కిరాతగా, కాజల్ పార్వతిగా, శరత్ కుమార్ నాథనాథుడిగా చేసిన క్యామియో రోల్స్ సినిమాకి హైలైట్. ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా ఊపందుకుంటుంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. అక్షయ్ కుమార్ తన రోల్లో కన్వీనియన్స్ గా ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా 24 ఫ్రేమ్స్ మరియు ఏవిఏ బ్యానర్ లో కలిసి నిర్మించిన ఈ మూవీని డైరెక్ట్ చేసిన వారు నితేష్ కుమార్.
డైరెక్టర్ ముఖేష్ కుమార్ విజన్ స్పష్టంగా కనిపించింది. గ్రాఫిక్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెట్స్ గ్రాండ్ గా ఉండటం, శైవ భక్తికి తగినట్లుగా కళాత్మకంగా చూపించడం విశేషం. సంగీతం స్టీఫెన్ దేవసి కంపోజ్ చేసిన ఓం నమ శివాయ, శివ శివ శంకర లాంటి సాంగ్స్ భక్తి రసాన్ని పెంచుతాయి. డివోషనల్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతాయి. నేనింక నిన్ను వదలను. ఇది నా అన్న, తిన్నడి అన్న. శివలీల. సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ. సినిమా విజువల్స్ ముఖ్యంగా న్యూజిలాండ్ లో తీసిన సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే కన్నప్ప ఒక సిన్సియర్ అటెంప్ట్. ముఖ్యంగా శివ భక్తులు, డివోషనల్ సినిమాను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్, క్లైమాక్స్, స్టార్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమాని ఎలివేట్ చేస్తాయి. మైథలాజికల్ సినిమా ఫ్యాన్స్ కి ఈ సినిమాని తప్పకుండా చూడాల్సి ఉంటుంది. మీరు థియేటర్ కి వెళ్ళాలి అనుకుంటే ట్రైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, చూసి నచ్చితే వెళ్ళండి. మీరు కన్నప్ప సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.